హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి ఫ్రూట్ సలాడ్ అండి. ఈ ఫ్రూట్ సలాడ్ని చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా ఒక హాఫ్ కప్పు మిల్క్ తీసుకోండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. మీకు నచ్చిన ఫ్లేవర్ వేసుకొని లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ పాలని ఒక ప్యాన్లోకి తీసుకొని వేడి చేసుకోవాలి. చూడండి, ఇలా పాలను బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా పాలని బాయిల్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి షుగర్ వేసుకోండి. మీకు ఎంత స్వీట్నెస్ కావాలో అంత వేసుకోండి. ఇప్పుడు మరొక 1 మినిట్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఇందులో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. బాగా తిక్కుగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవద్దండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కంప్లీట్గా కూల్ చేసుకోవాలి. ఇలా కస్టర్డ్ మిల్క్ కూల్ అయిపోయిన తర్వాత 1 కప్పు వరకు బ్లాక్ అండ్ గ్రీన్ గ్రేప్స్ వేసుకోండి. అలాగే 1 కప్పు కట్ చేసి పెట్టుకున్న యాపిల్స్ని యాడ్ చేసుకోండి. 1 కప్పు వరకు సపోటా వేసుకోండి. అలాగే బనానా కూడా వేసుకోండి. పొమోగ్రానేట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నిటినీ ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఫ్రూట్ సలాడ్లో మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోండి. అంతే అండి, టేస్టీగా అండ్ హెల్తీగా ఫ్రూట్ సలాడ్ రెడీ. ఇప్పుడు ఒక 1-2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చేసినట్టు సింపుల్గా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.